ప్రణామాలు మహారాజా. శుభమస్తు వాసుదేవా. హస్తినాపుర రాజసభకు యాదవ శ్రేష్ఠుడు వసుదేవ తనయునికి స్వాగతం. హే వాసుదేవా, కురు రాజ్యాన్ని పాలించే ఈ వంశం నేడు సంకటాలకు మూల కారణమైంది. రాత్రి ఆగమనాన్ని కీచురాళ్ల ధ్వని తెలియజేస్తుందంటారు. అలాగే కురువంశనాశనాన్ని మా వంటి వృద్ధుల నిట్టూర్పులతో నిండిన శ్వాసధ్వనులే తెలియజేస్తున్నాయి. ఓ వాసుదేవా, ఈ సంఘర్షణను అంతం చేసే మార్గాన్ని మాకు కేవలం నీవే చూపగలవు. ఏదైనా మార్గం చెప్పు వాసుదేవా. మహారాజుకు జయము. మహారాజా, పాండవులకు వారి రాజ్యాన్ని తిరిగివ్వండి. ఇక మీ పుత్రులను ప్రాయశ్చిత్తానికి దండనకు సిద్ధం చేయండి. వారికి ప్రాణహాని జరగదని నేను వాగ్దానం చేస్తున్నాను. కానీ వారు తమ పంతాన్ని వదులుకోవాలి. దీనికి మీరు ఒప్పుకుంటే ఈ యుద్ధాన్ని నివారించవచ్చు. వాసుదేవా, ఇంద్రప్రస్థంపై నాకే అధికారముంది, మహారాజు కాదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంద్రప్రస్థాన్ని తిరిగి ఇవ్వను. ఇక ఇంద్రప్రస్థానికి పాండవులు రాజులు కానంత వరకు వారికి యుద్ధం చేసే అధికారమే లేదు వాసుదేవా. అన్యాయాన్ని ఎదిరించి యుద్ధం చేసే అధికారం అందరికీ ఉంది. యువరాజా, కేవలం పాండవులకున్న ఔదార్యం వలన ఇంతకాలంగా వారు యుద్ధం చేయలేదు. మహారాజు గౌరవాన్ని నిలబెట్టాలనుకున్నారు. వాస్తవానికి ఏ పరిస్థితికైనా అంతం ఆ స్థితి ఆరంభంలోనే నిశ్చయమవుతుంది. వేప వృక్షానికి మామిడి పండ్లు కాయవు ఎప్పటికీ. మహారాజా, ఈ సంఘర్షణకు ఆరంభం ఆనాడే జరిగింది. నాడు పాండురాజు వనంలో దేహం చాలించిన తరువాత వారి పుత్రులు హస్తినాపురికి వేంచేశారు. మీరు గనుక ఆ రోజు రాకుమారుడు యుధిష్ఠిరుని యువరాజుగా ప్రకటించి ఉంటే ఈ దుస్థితి ఉత్పన్నమై ఉండేది కాదు. కానీ మీరు మీ సింహాసనంపై ఉన్న మోహాన్ని త్యజించలేకపోయారు. ఇలా మీరు ఏ విధమైన భాషను ప్రయోగిస్తున్నారు వాసుదేవా? మీరు శాంతి ప్రతిపాదనతో వచ్చారా లేక సంఘర్షణకై ఆహ్వానించడానికా? గాంధార రాజా, సత్యాన్ని అవమానంగా భావించే వారికి అసత్యం వలన లాభం ఉందని అర్థం. కానీ సత్యం ఇదే కదా వాసుదేవా. ఒక రాజుపుత్రుడే రాజు కాగలడు. కానీ మీరు కార్యనిర్వాహక రాజు కదా మహారాజా. సత్యమేమిటంటే మీకు పట్టాభిషేకం ఎన్నడూ జరగనే లేదు. ఇక మీ పుత్రులకు సింహాసనం ఏ విధంగా లభించగలదు? ఇలా పురాతన చరిత్ర పూటలు తిరగేస్తే ఏం లాభం మహారాజా? వాసుదేవా, సత్యమేమిటి అంటే ద్యూతసభ ముగిసినప్పుడు పాండవులే అంగీకరించారు. వారు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయగలమని. కాని నా మేనల్లుడు దుర్యోధనుడు 1 సంవత్సరం పూర్తి కాకముందే అర్జునుని గుర్తించాడు. మేము పాండవులకు
వనవాస విముక్తి కలిగించేందుకు సిద్ధమే. అది వారు యుద్ధమనే మాట వదిలేస్తేనే. మందిర ప్రాంగణంలో జరిగినప్పటికీ అనుచిత కార్యము ఉచితము కాలేదు కదా గాంధార రాజా. నాటి ద్యూత సభయే అధర్మం కనుక దాని పరిణామాలకు ఏ ప్రాముఖ్యమూ లేదు. వాసుదేవ, సోదరుడు యుధిష్ఠిరుడు తెలిసే తమ సంపదను, తమ సోదరులను, తన పత్నిని, చివరికి తనని తాను స్వయంగా ద్యూతంలో పందెంగా వడ్డలేదా? ఇక అది అధర్మమెలా అవుతుంది వాసుదేవా? ఒక స్త్రీని నిండు సభలో వివస్త్రను చేసేందుకు యత్నించి మీరు నాటి ద్యూత సభను అధర్మమని రుజువు చేశారు యువరాజా. భోజనంలోని ఏ ముద్ద శరీరాన్ని విషపూరితం చేసిందని ఎవరూ ప్రశ్నించరు. ఆ భోజనాన్నంతటినీ విషయుక్తమని భావిస్తారు. మమ్ము కూడా ఇంద్రప్రస్థ సభలో వారు నిశస్త్రులను చేశారు. అది మర్చిపోయారా వాసుదేవా? మయసభలో మిమ్మల్ని నిశస్త్రులను చేసినప్పుడే మీరు వారిని యుద్ధానికి ఎందుకు ఆహ్వానించలేదు యువరాజా? ద్యూత సభలో పథకం వేసి ఒక స్త్రీని వివస్త్రను చేయాలని ఎందుకు ఆలోచించారు మీరు? సత్యమేమిటంటే తమరికి యుద్ధం చేసే సామర్థ్యమే లేదు. వాసుదేవ, నాటి ద్యూత సభలో మహామహితాత్ములు భీష్ములున్నారు, మహాగురు ద్రోణులున్నారు. అంటే వారు కూడా అధర్మం చేశారనా? అవశ్యం చేశారు. మొత్తం భవనమే కూలిపోతుంటే ద్వారపాలకుడు కేవలం ద్వారాన్నే రక్షిస్తూ నిలబడడు గాంధార రాజా. సమాజానికి విరుద్ధంగా ఎవరైనా అపరాధం చేస్తుంటే, మానవత్వానికి విరుద్ధంగా ఎవరైనా అపరాధం చేస్తుంటే కేవలం తమ వ్యక్తిగత ధర్మాన్నే పాటించాలనుకోవడం అనర్థదాయకమవుతుంది. ధర్మానికున్న ఈ వికృత రూపాన్ని నేనెప్పటికీ ఆమోదించలేను. ఇది ధర్మాధర్మాల వివాదానికి సమయం కాదు. ఇప్పుడు మనం ఒక మహాయుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేయటం అవసరం. ఈ కారణంగానే నేను శాంతి ప్రస్తావనతో వచ్చాను మహామంత్రి. కానీ నాకు ఈ ప్రస్తావన సమ్మతం కాదు. ఇలా ఈ సమయంలో సభను యువరాజు త్యజించి వెళితే మళ్ళీ మనం కలుసుకునేది రణభూమిలోనే మహారాజా. దుర్యోధన, ఆగు. వాసుదేవా, దండన గురించి ప్రస్తావించి మీరు శాంతి ప్రతిపాదన స్వీకరించే అవకాశమే లేకుండా చేశారు. యోధుడనేవాడు దండనను ఎలా స్వీకరించగలడు? యోధుడనేవాడెవడైనా నిండు సభలో తన కుటుంబంలోని స్త్రీని వివస్త్రను చేసే యత్నం చేస్తాడా మహారాజా? అయినా అపరాధం చేసిన తరువాత ఇక దండనకు భయపడటంలో అర్థమేముంది? నేను వాగ్దానం చేస్తున్నాను, ద్రుపద పుత్రికి చరణస్పర్శ చేసి క్షమించమని కోరితే పాండవులు దానిని కూడా దండనగానే భావిస్తారు. దీనికైనా ఒప్పుకుంటారా యువరాజా? క్షమించాలి వాసుదేవా. అపరాధం, క్షమ, దండన, యుద్ధం ఇవన్నీ వ్యర్థమైన మాటలు. నిజంగా మీరు ఈ మహాయుద్ధాన్ని నివారించాలనుకుంటే మీ ప్రతిపాదన అందరికీ ఆమోదకరంగా ఉండాలి. అయితే నా ప్రతిపాదనకు మీరు మీ మిత్రుని ఆమోదం పొందగలరా అంగరాజా? మా మిత్రుణ్ణి నేను అర్థించగలను, ఆదేశించలేను. ఏనుగుపై కూర్చున్న శునకం వనరాజును చూసి మొరిగితే దోషం ఏనుగుదే అవుతుంది. తనపై సర్వాధికారాన్ని ఆ ఏనుగు
శునకానికి ఇచ్చింది కనుక. వాస్తవానికి తమరి సామర్థ్యమే యువరాజు అధర్మానికి ఆలవాలం. నేనొక సలహా ఇస్తాను మీకు. మీరు యువరాజు పక్షాన్ని త్యజించండి. దానివలనే మీకు పుణ్యం లభిస్తుంది, అలాగే మీ మిత్రుని ప్రాణాలు దక్కుతాయి. మీ ధర్మం పట్ల విశ్వాసం ఉంది నాకు. నా విశ్వాసమే నాకు తెలిసిన ధర్మం వాసుదేవా. మా మిత్రునికి విశ్వాసఘాతం చేయడం కంటే నేను మృత్యువును పొందడమే ఉత్తమం. నేను మిమ్ము అభినందిస్తున్నాను అంగరాజా. అందుకే ఒక అంతిమ ప్రయత్నం చేస్తున్నాను. క్షమ, దండన, సామ్రాజ్యం, సంపదలివేమీ కావు. పాండవులకు కేవలం 5 ఊళ్లపై స్వతంత్ర అధికారం ఇవ్వండి మహారాజా. కేవలం 5 ఊళ్ళు చాలు. మిత్రమా, మనకు వాసుదేవుడిచ్చిన ఈ సలహా ఉచితమనిపిస్తోంది. ఇదంతా వంచన అంగరాజా, వంచన ఇది. వాసుదేవుడు ఎలాగైనా పాండుపుత్రులకు 5 ఊళ్ళిప్పించి స్వతంత్ర అధికారాన్ని ఇప్పించాలనుకుంటున్నారు. స్వతంత్ర అధికారాన్ని పొందిన పిమ్మట పాండుపుత్రులు మనకు ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానం ఇవ్వవచ్చు. అంటే వాసుదేవుడు ఎలాగైనా ఏది ఏమైనప్పటికీ మహారాజు ధృతరాష్ట్రుల వారి 9 పుత్రులను పంచ పాండవులకు విరుద్ధంగా రణభూమిలో నిలబెట్టాలని చూస్తున్నారు. మహితాత్ములు భీష్ములు, మహాగురు ద్రోణుల సహాయం లేకుండా. గాంధార రాజా, ఒకవేళ ధృతరాష్ట్ర పుత్రులు పాండవులను ఎదిరించవలసి వస్తే అందరికంటే ముందు నేనే ఉంటాను. కవచంగా నిలబడతాను. పుత్రా దుర్యోధన, ఈ శాంతి ప్రస్తావనకు ఒప్పుకో పుత్రా. ఈ యుద్ధ బీభత్సం నుంచి ఆర్యావర్తాన్ని విముక్తం చేయి పుత్రా. మా మనస్సులను శాంతింపజేయి పుత్రా. 5 ఊళ్ళ 5 ఊళ్ళిచ్చి నా పరాజయాన్ని అంగీకరించాలా? పాండవులంటే నాకు భయమని సభాముఖంగా నేను అంగీకరించాలా? కాదు. పితృదేవా, శునకంపై సింహంపై ఎవరైనా రాళ్లు విసిరితే శునకం ఆ రాళ్లను చూసి మొరుగుతుంది. కాని సింహం విసిరిన వారి మీదకి లంఘిస్తుంది. నేను యుద్ధం అంటే భయపడతాననుకున్నారా? నేను అసంభవం. లేదు పుత్ర. అయినా ఈ ప్రశ్న సంపద గురించి గాని అధికారం గురించి గాని కాదు. ఇది వ్యక్తిగతమైన శత్రుత్వం పితృదేవా. ఆ పాండుపుత్రులు ఈ భూమిపై జీవించి ఉన్నంత వరకు నాకు ఈ వాతావరణం అంతా విషపూరితమైనట్లు అనిపిస్తుంది పితృదేవా. దుర్గంధభరితమైన కుష్ఠరోగికి ఆలింగనం ఇవ్వగలను, కానీ పాండవులకు 5 ఊళ్ళు ఇవ్వలేను. నేనొక వ్యభిచారినికి నా పత్నిగా స్థానాన్ని ఇవ్వగలను, కానీ ఆ పాండవులకు 5 ఊళ్ళు నేనివ్వలేను.
నేను యమధర్మరాజు ముందు నా మస్తకాన్ని ఖండించుకుంటాను. కానీ ఆ పాండవులకు 5 ఏళ్లు నేనివ్వలేను. జాగ్రత్తగా విను వాసుదేవా. పాండవులకు 5 ఏళ్లు కాదు కదా, సూది మొనపై నిలబడేంత భూమిలోని ఆ మాత్రం భాగాన్ని కూడా ఆ పాండవులకు నేను ఇచ్చేది లేదు. నిర్ణయం తీసుకునే ముందు చివరిసారిగా బాగా ఆలోచించుకోండి యువరాజా. ఈ నిర్ణయానికి పర్యవసానంగా భయంకర భవిష్యత్తు ఎదురైనప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి మీరు పరుగులు తీస్తారేమో. యువరాజా, సూర్యకాంతిని చూసి తట్టుకోలేని గుడ్లకూప పగలంతా కళ్ళు మూసుకుని సూర్యాస్తమయం అయిపోయిందని ఆత్మవంచన చేసుకుంటుంది. తమరు భవిష్యత్తులో జరగనున్న పరిణామాల గురించి ఆలోచించడం లేదు. తమరికి తమ సామర్థ్యంపై విశ్వాసం లేదా పితామహ? మీకంటే ఎక్కువ సాహసాన్ని అతి చిన్న దేశమైన మత్స్య దేశానికి రాజు విరాటుడు చూపాడు. అతను మన ప్రచండ సైన్యం సమక్షంలో కూడా శరణు కోరుతూ శ్వేత పతాకాన్ని ఎగురవేయలేదు. ఎందుకంటే పాండవులు నీ ప్రతిపక్షంలో ఉన్నారు. కేవలం పాండవులే కాదు, యాదవ శ్రేష్ఠుడు వాసుదేవుడు కూడా వారి పక్షాన ఉన్నాడు. ఇది మరిచిపోకు దుర్యోధన, మరిచిపోకు. గురువర్య, మీ ప్రాణాలు ఒక నిశస్త్రుడైన వ్యక్తిని చూడగానే జారిపోతున్నాయా? మీకున్న సామర్థ్యం ఇంత మాత్రమేనా? నేను మీ ఈ చింతను ఇప్పుడే ఈ క్షణాన్నే దూరం చేస్తాను. సైనికులారా, బంధించండి ఈ గొల్లవాడిని. నన్ను బంధించమంటున్నావా? మూర్ఖ దుర్యోధన, ఈ ప్రయత్నం కూడా చేసుకో. దుర్యోధన, ఇంత మూర్ఖంగా ప్రవర్తించకు. ధృతరాష్ట్ర, ఆపు నీ పుత్రుణ్ణి. దుర్యోధన పుత్ర, ఆగు పుత్ర, ఆగు. దుర్యోధన, ఎందుకింతటి అధర్మం చేస్తున్నావు? దుర్యోధన, ఇప్పుడే నీవు నీ ప్రాణాలు కోల్పోగలవు. లేదు, వీని ప్రాణాలు పోయేది నా చేతిలో కాదు. వీని ప్రాణాలు తీయాలన్న సంకల్పం బావ భీమునిది. గాంధార రాజా, నీ పథకాన్ని అమలు చేసుకో. నా చేతులకు బేడీలు వేయండి. మూర్ఖ సైనికులారా, లేవండి. వీని చేతులకు బేడీలు వేయండి. లేవండి సైనికులారా. నీవు చేసిన పాపాల భారాన్ని నీ సైనికులు మోయలేరు దుర్యోధన. ఈ ఒక్క కార్యాన్ని కేవలం నీవు మాత్రమే చేయాలి. పైకెత్తు బేడీలను. చూస్తాను నీ ఆత్మ ఇంకెన్ని పాపాల భారాన్ని భరించగలదు. నీ శక్తిని చూపించు. వచ్చి బంధించు నన్ను. దుర్యోధన పుత్ర, ఆగు పుత్ర, ఆగు.
అంత పని చేయకు మిత్రమా. రాయబారితో ఇలా వ్యవహరించడం ఉచితం కాదు. దుర్యోధన, అగ్రజ, అగ్రజ, మీరు బేడీలు నాకు వేశారంటి. అగ్రజ, నా బేడీలు విప్పండి అగ్రజ. అగ్రజ, నా బేడీలు విప్పండి అగ్రజ. నన్ను విముక్తుని చేయండి అగ్రజ. క్షమించండి యువరాజా, క్షమించండి. నన్ను మీరు బంధిస్తారా సోదరా దుర్యోధన? మిత్రమా, నీవు నాకు బేడీలు వేయగలవా? పుత్ర దుర్యోధన, శక్తి ఉంటే ఇప్పుడు నన్ను బంధించు. నీవు చేసిన పాపాల భారాన్ని మోయగలవా పుత్ర దుర్యోధన? మేనల్లుడా, నీ శక్తిని చూపించు పుత్ర. బేడీలు వెయ్యి. బేడీలు వేసే పనిని స్వయంగా నీవే చేయాలి పుత్ర. కారాగారంలో ఉన్నది ఎవరు? నేనా లేక మీరా బావ దుర్యోధన? దుర్యోధన, ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు దుర్యోధన? ఎవరైనా నాకు చెప్పండి, ఏమైంది? మీకు నేను దృష్టిని ప్రసాదిస్తున్నాను ధృతరాష్ట్ర మహారాజా. స్వయంగా చూడండి. అయ్యా, ఏమిటిది భగవంతుడా? నీ విశ్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను. ఈ నీవిచ్చిన దృష్టిని నీవే తీసుకో. ఇది నాకు అవసరం లేదు. నన్ను క్షమించు వాసుదేవా, నన్ను క్షమించు. మేనల్లుడా, ఏమైంది? మిత్రమా, ఇదంతా నీవు చేసిన మాయా వాసుదేవా? మాయ కాదు యువరాజా, భవిష్యత్ దర్శనమిది.
శీఘ్రమే రణభూమిలో మీ మృత్యువు మిమ్ము ఈ ప్రకారంగానే వెంబడిస్తుంది. కానీ మీరు దానిని తప్పించుకోలేరు. ఎందుకంటే మృత్యువు నుండి తప్పించుకునేందుకు పారిపోయేందుకు ఏ మార్గమూ లేదు. అతి త్వరలో రణభూమిలో ధర్మజ్వాల రగులుతుంది. సమస్త కురువంశము తమ కనుల ముందే భస్మమైపోతుంది. ప్రణామాలు మహారాజా. సేనాపతి, తక్షణమే సైన్యాన్ని సిద్ధం చేయి. ఆ మాయగాడు నాకు చేసిన పరాభవానికి రణరంగంలోనే ప్రత్యుత్తరం ఇవ్వగలను పితృదేవా. మనం వెంటనే విరాటంపై ఆక్రమణ చేద్దాం పితృదేవా, ఆక్రమణ చేద్దాం. ఇప్పటికీ నీవు ఆక్రమణకే కలలు కంటున్నావా యువరాజా? నీవు వాసుదేవుని బంధించాలని అంత మూర్ఖంగా ప్రయత్నించావే. ఆ క్షణాన్నే మన దౌర్బల్యం తెలిసింది సదా శాశ్వతంగా. నీ బుద్ధి మందగించుకుంటే నీవిప్పటికైనా వెళ్ళి క్షమాపణ అడుగు వాసుదేవుణ్ణి. అసంభవం మహామంత్రి. నేను ఎవరిని క్షమాపణ కోరను మహామంత్రి. నేను క్షమాపణ కోరను. మాయల మారిన ఇంద్రజాలం ప్రదర్శించిన ధూర్తుడెవరికో నేను భయభ్రాంతం చెందుతానా? నేను గొల్లవాని ప్రాణాలు హరిస్తాను. వాడు యుద్ధంలో శస్త్రాన్ని ఎత్తినా ఎత్తకున్నా నేను అవశ్యం ఆ గొల్లవాణ్ణి వధించగలను. వధిస్తాను ఆ గొల్లవాణ్ణి నేను. మిత్రమా, ఈ చలించిన స్థితిలో నిర్ణయం తీసుకోకు. శాంతంగా ఆలోచించు. మాట్లాడుకో. నేను నీవొక సమర్థుడివని, శక్తిమంతుడివని భావించాను. ఇదేనా నీకున్న శక్తి? ఆ మాంత్రికుడు తన మాయను ప్రదర్శిస్తుంటే నువ్వేం రక్షించగలిగావు? నన్ను ఏం చేశావు నువ్వు? సేనాపతి ప్రథమ బాధ్యత ఏమిటంటే తమ యువరాజును రక్షించడం. కాని ఎవరు అబల అయిన స్త్రీ మాదిరిగా కూర్చున్నారు మీ సింహాసనంపై. మీరంతా దుర్బలులే. మీలో ఎవరికి సామర్థ్యం లేదు. భయపడిన వానరం కంటే పిరికివారు మీరేమీ చెయ్యలేరు. కానీ ఈ దుర్యోధనునికి ఎవరితోనూ అవసరం లేదు. నేను నా ప్రతీకారం తీర్చుకునేందుకు స్వయంగా సమర్థుణ్ణి. ప్రతీకారం తీర్చుకుంటాను. నేను సర్వ సమర్థుణ్ణి. దుర్యోధన మతి భ్రమించింది దుర్యోధనుడికి. ధృతరాష్ట్ర మహారాజా, ఆపు నీ పుత్రుణ్ణి, లేదంటే అనర్థం సృష్టించగలడు. మహారాజా, వాసుదేవుడు ఇప్పటికీ నగరంలోనే ఉన్నాడు. నా మందిరంలో కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాడు. మహారాజా, మీరే స్వయంగా వెళ్లి వాసుదేవుని క్షమాపణ కోరండి. అగ్రజ, మీ అనుజునిపై ఈ అంతిమ కృప చూపండి అగ్రజ. అవసరం లేదు విదురా, అవసరం లేదు. జరగనివ్వండి ఈ యుద్ధాన్ని. నా ధర్మం, ద్రోణాచార్యుని విద్య, గాంధారరాజు పథకాలు
అంగరాజు ధనుర్విద్య, ఇవేవీ కూడా మన కురువంశాన్ని ఇప్పుడు రక్షించలేవు. మనందరికీ ఇప్పుడు అంతం చేరువవుతోంది. మీ సామర్థ్యం ఆ సూర్య భగవానుని వరప్రసాదం. మీరు స్వయాన ఆ సూర్యనారాయణుని మంత్రప్రసాదం. వాసుదేవా, అంగరాజా, మీరు అధిరథునికి రాధామాతకు జన్మించిన పుత్రుడు కాదు. వారికి మీరు గంగా ప్రవాహంలో లభించారు. అయితే మరి నేను ఎవరి పుత్రుణ్ణి వాసుదేవా? మీరు రాజమాత కుంతీ పుత్రులు. ఎవరైనా సాధువు, ఎవరైనా యాచకుడు, ఎవరైనా భిక్షువు లేదా పేదవారు ఎవరైనా ఉన్నారా? వచ్చి నా చేతుల మీదుగా దానాన్ని స్వీకరించి కృపతో నన్ను అనుగ్రహించండి. పుత్రా కర్ణ, మీ మాతను ఉన్నానిక్కడ. దానం స్వీకరించాలన్న ఆశతో వచ్చాను. భిక్షనివ్వగలవా నీవు నాకు? రాజమాత కాదు పుత్రా, కేవలం మాతని. నీ మాతని కన్నా నేనెంతో సాహసం చేసి ఇలా వచ్చాను పుత్రా. ఎంతో సాహసం చేసి వచ్చాను. మీరు మీ పుత్రులలో కేవలం ఒకరి కోసమే విలపించాల్సి ఉంటుంది. మీ పుత్రులలో నలుగురిని వధించను నేను అర్జునుడు. కేవలం మేమిద్దరమే ఒకరినొకరు వధించుకోవడానికి యుద్ధం చేస్తాం. అర్జునుని చేతిలో నేను మరణిస్తే అప్పుడు మీ 5 పుత్రులు సజీవంగా ఉంటారు. కానీ నా చేతిలో అర్జునుడు మరణిస్తే అప్పటికీ మీ పుత్రులు 5 జీవించే ఉంటారు. ఎందుకంటే అప్పుడు నేను మిమ్మల్ని మాత అని పిలుస్తాను. ఇది మీకు నా వాగ్దానం రాజమాత. నేను మీకు ఇవ్వగలిగిన దానం ఇదే. మాధవుని సందేశం వచ్చింది. హస్తినాపురి వారు శాంతి ప్రస్తావనను తిరస్కరించారట. మనం సత్వరమే సైన్యంతో సన్నద్ధమై హిరణ్వతి నదీ తీరానికి చేరుకోమని ఆదేశించారు. శాంతి ప్రస్తావనను తిరస్కరించారా? వంశనాశనమే వారు ఉచితమనుకున్నారా? వంశనాశనమనకండి సమ్రాట్. నవ నిర్మాణానికి ఇది ప్రథమ సోపానమనండి. మీరంటున్నది యథార్థం మహారాజా. అర్జున, భీమ, మన మిత్రరాజులందరికీ సందేశం పంపండి. శీఘ్రమే హిరణ్వతి నదీ తీరానికి తమ సైన్యంతో సమావేశం కమ్మని విన్నవించండి. పుత్రులారా, మీరు మీ శస్త్రాలను సాహసాన్ని ఆయుత్తం చేసుకోండి. యుద్ధం చేసేందుకు సిద్ధమవ్వండి. మనం విరాటంలోని స్త్రీల రక్షణకై ఏర్పాట్లు చేయవలసి ఉంది. ఏదో కుతంత్రంతో పాంచాలి, సుభద్ర, ఉత్తరలకు హాని చేయాలన్న ఉద్దేశంతో
దుర్యోధనుడు ఎవరినైనా విరాటానికి పంపవచ్చు. ఆ ఆవశ్యకత లేదు నాథా. మన కురువంశానికి చెందిన స్త్రీలందరూ రణభూమిలోనే నివాసముంటారు. మంచినీరు, భోజనము, బాధితుల సేవ తదితర పనులు మేమందరం కలిసి చేస్తాం. యుద్ధభూమిలో దుష్ట దుర్యోధనుడు వాని సోదరులందరి వధ నా సమక్షంలో జరిగినప్పుడే వారికి అర్థమవుతుంది. వారికి లభిస్తున్నది దండనే గాని వీరస్వర్గం కాదని. ఈ ప్రకారంగానే నిన్ను నేను వధించగలను వాసుదేవా. మిత్రమా దుర్యోధన, నువ్వు ఇప్పుడు ఎందుకొచ్చావు ఇక్కడికి? నీ స్నేహమేమిటో బాగా చూపించావు. రాజసభలో ఆ వాసుదేవుడు నన్ను అంతగా అవమానిస్తుంటే అప్పుడు నీవు ఆ వాసుదేవుడి పక్షాన ఎందుకు నిలబడ్డావు? యుద్ధం చేయవలసి వస్తుందని భయభ్రాంతుడివైపోయావా నీవు? నీవే కాదు మామయ్య, ఆ ముసలి భైరవుడు, ప్రతి ఒక్కరూ భయభ్రాంతులైపోయారు. శాంతించు మిత్రమా. నేను భయభ్రాంతం చెందలేదు. నేను నీ పక్షాన్ని కూడా ఎప్పుడూ త్యజించలేదు. మృత్యువు మీకంటే ముందు నన్ను కబళిస్తుంది అని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను. ఇక నేను ఈ నా ప్రతిజ్ఞ తప్పక పాటిస్తాను. సందేశం వచ్చింది. మనం యుద్ధభూమి కేసి ప్రస్థానం చేయాలి. రామిత్రమా, విజయం నీకోసమే నిరీక్షిస్తోంది. మేనల్లుడా, మనం పశ్చిమాన ఉన్న హిరణ్వతి నదీ తీరానికి బయలుదేరి వెళ్ళాలి. నాపై విశ్వాసముంచు. ఇప్పుడు నీ పక్షంలో అంతులేని బలముంది. విజయం నీకోసమే నిరీక్షిస్తోంది. నేను ఈ గంగామాత పుత్రుడిని. మా తల్లి గంగాదేవి పవిత్రతపై శపథం చేస్తున్నాను. నేను హస్తినాపురాధీశునిగా కాదు, సేవకునిగా ఇకపై నా జీవితాన్ని అంకితం చేస్తాను. మీ పుత్రులకు రాజ్యాధికారం ఇప్పించగలను. మీరు నాకు వాగ్దానం చేయండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు నన్ను, నా పుత్రులను మాత్రం ఎప్పటికీ వదిలేయరని. హస్తినాపురి సింహాసనాన్ని అధిష్ఠించి నీవు మహారాజుగా ఉన్నంతకాలం, అంతకాలము నేను హస్తినాపురికి నీకు సేవకునిగా ఉండి నీ ప్రతి మాటను ఆదేశంగా భావిస్తాను. మా పితృదేవులకు నేనిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ నేను నా కుటుంబంలోనే అంతర్గత యుద్ధాన్ని ప్రేరేపించాను విదురా. ఈ సింహాసన పవిత్రతను పరిరక్షించేందుకు నేను నా జీవన పర్యంతం ప్రయత్నం చేశాను. కానీ నా కళ్ళ ముందే అది మలినమైపోయింది. నాకు తెలుసు, ఈ సింహాసనానికి నా రక్షణ లేకపోయుంటే దుర్యోధనుడు యుద్ధం చేయాలన్న సాహసం ఎప్పటికీ చేయలేడు. మీరు కేవలం మీ ధర్మాన్ని నిర్వర్తించారు పెద్ద తండ్రి. ప్రవాహం ప్రచండమై ఒకవేళ నౌకను పర్వతం నుండి కిందికి తోసేస్తే అందులో ఆ నౌక సారథి దోషం ఎప్పటికీ ఉండదు పెద్ద తండ్రి. మీరు ఎప్పుడూ హస్తినాపురి అనే నౌకను రుజు మార్గంలో నడిపించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంతటితో సరిపోదు విదురా. మా పితృదేవులు
ఈ సింహాసనంపై కూర్చుని రాజ్యం చేయడం నేను చూశాను. వారి ధర్మ పాలన కళ్ళారా చూశాను. వారి రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉన్నారు, దేవతలు ప్రసన్నులైనారు. ధర్మం, జ్ఞానం, సమన్యాయం, ఈ మూడింటి ఆధారంగా కురురాజ్యం నిలిచింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, యుధిష్ఠిరుడు కూడా ఇటువంటి పాలనే కురురాజ్యానికి అందించగలడని. అప్పుడే ధర్మం, జ్ఞానం, న్యాయం, ఈ మూడింటి ప్రభావం సింహాసనంపై ఉంటుంది. కానీ దుఃఖించవలసిన విషయం ఏమిటంటే నేను ఆ దృశ్యాన్ని చూడలేకపోవచ్చు. ఈరోజు చివరిసారిగా నేను ఈ సింహాసనం ముందుకు వచ్చి నిలుచున్నాను. పెద్ద తండ్రి, మీకు మృత్యు ఎందుకు వస్తుంది? అయినా మీకు స్వచ్ఛంద మృత్యు వరదానం లభించింది కదా పెద్ద తండ్రి. పుత్ర విదురా, నేను చేతిలో శస్త్రాన్ని ధరించి ఉన్నంత వరకు పాండుపుత్రులకు విజయం ప్రాప్తించే అవకాశం లేదు. అయినా నా మృత్యు కారణం నా ముందుకొచ్చేంత వరకు నేను రణరంగంలో శస్త్రం ధరించి యుద్ధం చేస్తూనే ఉండాలి. పితృదేవులు నాకు ఇచ్ఛామృత్యువునిచ్చారు. నాకు ఇప్పుడు మృత్యువు పట్ల ఇచ్ఛ కూడా ఉంది. ఇప్పుడు నేను సంతోషిస్తున్న విషయం ఏమిటంటే విదురా, నన్ను అంతం చేయగలిగిన ఆ ఏకైక శక్తి, ఆ శక్తి పాండవుల పక్షాన ఉంది. సైన్యం ప్రయాణానికి సిద్ధంగా ఉంది పెద్ద తండ్రి. మా సోదరులందరం ఉత్తరుడు, మేం మా దళాలతో మీ ఆదేశానికై నిరీక్షిస్తున్నాము. శీఘ్రమే సేనాపతి వచ్చి పర్యవేక్షిస్తారు పుత్ర. ఆ తరువాతనే ప్రయాణానికి ఆదేశిస్తారు. సేనాపతి స్థానంలో యువరాజు భీమునే మీరు నియోగించారు కదా సమ్రాట్? లేదు మహారాజా, పితామహులు భీష్ములు హస్తినాపురికి సేనాపతి. వారిచే శస్త్ర సన్యాసం చేయించగల వారే మన సేనాపతిగా నియమించేందుకు అర్హులు.